హాయ్ అండి, గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ ప్రణతి వ్లాగ్స్. ప్లీజ్ అబ్బా, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ ఆఫ్ ఆల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అమ్మను ఈ మామూలను ఈ అత్తోలను అందరి లేదు ఏంటి ఎవరు ఎత్తుకుంటామడా ఇప్పుడు ఈ కసు అంతా అయితే చేయాలండి. సామాన్ కూడా అక్కడ వేసాను. సామాన్ కూడా అయితే కడిగేసుకుంటాను. చూస్తూ ఉండండి. చూసుకో కాదు మాడిపోయింది. ఈ కాలంలో కొందరు అత్తమామలు ఉన్నారండి. కూతురు పిల్లల్ని ఒకలాగా, కోడలి పిల్లల్ని అయితే ఒకలాగా చూస్తుంటారు. వాళ్ళ పేరెంట్స్ ఉన్నప్పుడైతే పిల్లల్ని ఒకలా చూస్తారు, పేరెంట్స్ లేనప్పుడైతే ఒకలా చూస్తారు. పేరెంట్స్ ఉన్నప్పుడైతే వాళ్ళకి అలా చేయటం, ఇలా చేయటం, పెట్టడం, ఇవన్నీ చేయటం మీద నటిస్తూ ఉంటారండి. మనం లేనప్పుడైతే వాళ్ళ మీద అరుస్తుంటారు, కేకలు వేస్తుంటారు, ఒకళ్ళైతే కొడుతుంటారు కూడా అండి పిల్లల్ని, మనం రాలని మన వల్లని. అసలు ఎందుకండి అలా కట్టడం? వాళ్ళు నీ మీద నమ్మకం పెట్టి కదా నీ దగ్గర వాళ్ళని వదిలేసిపోయేది. ఇలా అందరూ అంటం లేదు, కొందరు మాత్రమే ఉంటారండి. ఒక 10% అయితే అత్తలైతే ఇలానే ఉంటారండి. మామగారు మామూలుగానే ఉంటారు. ఈ అత్తలు ఉన్నారే చూడండి, కొందరు అత్తలు మామూలు అయితే మగాళ్ళు కదండి, వాళ్ళకు ఇట్లాంటివి అసలు పట్టించుకోరు. ఎవరినైనా సమానంగా చూసుకుంటారండి. మా ఇంట్లో వచ్చేస్తే అండి, మా అవ్వ తాత మా పిల్లల్ని ఎలా చూసుకుంటారంటే అబ్బంగా చెప్పనక్కర్లేదండి. చాలా బాగా చూసుకుంటారు. మా ప్రణతమ్మ పుడితే మా తాత చాలా సంబరపడిపోయారండి, మా అమ్మే పుట్టిందనేసి. మా ప్రణతమ్మకి వాళ్ళ అమ్మ పేరే పెట్టాడండి, లక్ష్మీ ప్రణతి అనేసి. ఆ తాత వాళ్ళ అమ్మ పేరైతే లచ్చమ్మ అంటండి, లచ్చమ్మ. మీరు ఏమైనా పెట్టుకోండి అమ్మ, నాకైతే మా మనవరాలకి లా తోటే పేరు పెట్టుకోవాలి, మా అమ్మ పేరు కలిసి చాలా పెట్టుకోవాలనేసి అన్నారండి. సరే అనేసి మా తాతని ఎందుకు పరచకూడదు అనేసి నేను కూడా ఫస్ట్ లా రావాలనేసి అయితే ఫస్ట్ లక్ష్మి పెట్టి, లక్ష్మి అయితే ఉండే కొన్ని మూటపోతుంది కదండి ఫ్యూచర్లో, ట్రెండింగ్ పేర్లు వస్తున్నాయి కదా అనేసి లక్ష్మీ ప్రణతి అయితే పెట్టామండి. లక్ష్మీ ప్రణతి రెడ్డి. మా తాత కూడా ఓకే అన్నారు, వాళ్ళమ్మ పేరు పెట్టారు కాబట్టి చాలా సంబరపడిపోయారు. మా ప్రాంతం అయితే 1.5 year నుంచి అయితే మా తాత దగ్గర బాగా అలవాటైందండి. నేను ఇప్పుడు డెలివరీ అయిన
కొత్తలో బాగానే ఉన్నాను. తర్వాత మా శ్రీహాను మా ప్రణతమ్మ 1.5 year వచ్చేసరికి ఇలా నా కడుపులో పడ్డాడండి. అందుకనేసి కొన్ని రోజులు అయితే మా తాత దగ్గరికి పంపించాను, మా అవ్వ తాతల దగ్గరికి. మా హస్బెండ్ ఊరు వెళ్తా ఉంటే మా ప్రణతమ్మ కూడా తీసుకెళ్ళాడు. ఉండరా అనేసి అయితే అనుకుంటూ వెళ్ళారండి. మా ప్రణతమ్మ అయితే వాళ్ళ జేజు దగ్గర చాలా బాగుంది. ఒక 10 days అయితే ఉండొచ్చిందండి. చిన్నప్పుడే 4 నెలలకే వెళ్ళిపోయింది. వాళ్ళ జేజు దగ్గరే ఉన్నదండి. వచ్చేటప్పుడు అయితే చాలా ఏడ్చిందండి బస్సులో. అయ్యా 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 అని. వాళ్ళ జేజు అయితే అయ్యా అంటదండి, జేజే అనదు. అయ్యా 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 అని పిలుస్తుంది. నైట్ కూడా ఆయన దగ్గరే పడుకుంటుందండి, మా దగ్గర కూడా పడుకునేది కాదు. నేను ఊరికి వస్తే నాకు అసలు పిల్లల ఆ లోటు అసలు తెలియదండి. నేను నా దగ్గర ఉన్నా కూడా పిల్లలు నాకు ఇంట్లో ఉన్నట్టే ఉండదు. ఎందుకంటే అసలు వాళ్ళు నా దగ్గరే ఉండరు. ఎప్పుడు వాళ్ళ జేజే దగ్గర ఉంటూనే ఉంటారు. వాళ్ళ జేజీనేమో జేజీ జేజీ అని పిలుచుకుంటూ పోతుంది. ఇదేంటి జేజీ, అదేంటి జేజీ, నాకు అది పెట్టు జేజీ, ఇది పెట్టు జేజీ అని. వాళ్ళ జేజీ అయితే ఇలా ఉంటుంది. వాళ్ళ జేజీ అయితే కూడా అయితే మా ప్రణతమ్మ అయ్యా అయ్యా అంటది. మా ప్రణతమ్మ వచ్చినాక మా శ్రీహాన్ వచ్చాడు కదా, ఇంకా తర్వాత ఇద్దరు. మా శ్రీహాన్ అయితే మొన్నటి వరకు వాళ్ళ జేజీని అన్నా 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 అని పట్టినాడు. అయ్యా అని రాక ఫస్ట్లో అయితే అన్నా 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 అని పట్టుకొని ఆటలాడుతుండేవాడు. మా తాతకి చాలా ఓపిక అండి, ఆడవాళ్ళకన్నా చాలా ఓపిక. పిల్లల్ని అయితే చాలా కేర్గా చూసుకుంటారు. మా ఆడపడుచు పిల్లలను కూడా అయితే అలాగే చూసుకుంటారండి. ఈ మధ్య 2 వారాలైంది మా ఆడపడుచు పిల్లలు ఇద్దరు ఇక్కడే ఉన్నారు. వాళ్ళని కూడా మా పిల్లలతో సమానంగా చూసుకుంటారండి. ఏవి కొనిచ్చినా ఇద్దరికి సమానంగా కొనిస్తారు. నలుగురికి 4 బిస్కెట్ ప్యాకెట్లు తెస్తారు, నలుగురికి 4 కురుకురేలు తెస్తారు. ఏవి తెచ్చినా అయితే సమపాలుగా పంచుతారండి. నేను వాళ్ళని ఏమనను. నేను ఎంత ఇబ్బంది పెడితే వాళ్ళు ఇక్కడ ఉండకుండా ఉంటారు చెప్పండి. నేను బాగా చూసుకోబట్టే కదా వాళ్ళు ఇక్కడ 2 వారాలు ఉన్నది. వాళ్ళ అమ్మ కూడా నమ్మకంతో కదా వెళ్ళిపెట్టిపోయింది. మా ఆడపడుచు బాగానే చూసుకుంటుంది, నువ్వు బాగానే చూసుకుంటావు అనేసి ఇక్కడ వదిలేసిపోయిందండి. వాళ్ళకి పనులు కూడా నేనైతే ఏం చెప్పనండి. ఏమన్నా నాకు మరీ రంజీ పోయినప్పుడు బట్టలు పిండేటప్పుడైతే మా సిరిని అయితే దేవేమంటాను. కసువులు వంట 3 పూటలు అయితే నేనే చూసుకుంటానండి. మా పిల్లలకు కూడా అసలు నేనేం చెప్పను. మీరు చెప్తే నమ్మరు కానండి. చిన్నప్పుడు మా తాతని మా ప్రణతి ఎట్లా అలాడిచ్చిందంటే స్నానం కూడా మా తాతే చేయించుకుంటుందండి. అసలు చెప్తే సిగ్గిపోతుంది కానీ బాత్రూమ్ కూడా అయ్యే కడగాలంటది. చాలా ఓపిక అయితే మా తాత చేశారండి మా ప్రణతమ్మకి. వాళ్ళ అమ్మే కదా, మా అమ్మ అనుకుంటే అయితే అన్ని పనులు చేశారండి. మా పిల్లలంతా చాలా చక్కగా చూసుకుంటారు. ఇలానే అందరు ఉంటే అసలు ఎంత మంచిగా ఉంటుంది చెప్పండి. మేము ఉంచిపోతే మా తాత ఉంచుకుంటారు కానండి, ఇంకా వాళ్ళకి ఎందుకు రిస్క్ అనేసి నేనే ఉంచనండి. వాళ్ళకు బర్రెలు గడ్డి మేత ఇవన్నీ అవసరమవుతాయి కదా, పిల్లలు ఉంటే ఎలా చెప్పండి. అందుకనేసి ఎక్కడికైతే తీసుకెళ్తాను. ఇక్కడే స్కూల్కి వెళ్ళమ్మా నేను నీకు రోజు కొనిస్తాను అని అంటూ ఉంటాడండి. అయ్యా నేను ఉండను అంటది. ఒక్కోసారి ఉంటానంటది. ఈ మధ్య ఒక 1 year అయితే ఇద్దరు మాట్లాడుకోలేదండి. జేజీ మనమరాళ్ళు. ఈ మధ్య కనాలు అయితే వచ్చి 2 నెలలు అవుతుందండి. ఈ మధ్య అలవాటు అయ్యి బాగా మాట్లాడుతుంది. చిన్నప్పుడైతే బాగా సరదాగా ఉన్నది కానీ పెరిగే కొంది జ్ఞాపకం పెరిగే కొంది మర్చిపోయింది. వాళ్ళ జేజీ మీద ప్రేమ కూడా కొంచెం తగ్గిపోయింది. చిన్నపిల్లలు కదా ఏం తెలిసి చెప్పండి. పెరిగే కొంది వాళ్ళకి అన్ని అవగాహన వస్తాయి. ఇప్పుడైతే బాగానే ఉందండి. నైట్ కూడా నా దగ్గర కూడా పడుకోదండి. వాళ్ళ నాన్న వస్తే వాళ్ళ నాన్న దగ్గర కూడా పడుకోదు. వాళ్ళ జేజీ దగ్గరే అయ్యా అని పడుకుంటుంది. వాళ్ళ జేజీ కూడా మా అమ్మ అని చాలా బాగా చూసుకుంటారండి. ఇద్దరు పిల్లల్ని అయితే చాలా బాగా చూసుకుంటారు. పిల్లలు ఇద్దరికి కొనిస్తారండి, 3 పూట్లా కొనిస్తారు. వద్దని చెప్పినా కూడా కొనిస్తూనే ఉంటారండి. నేను మా అత్తమ్మ వాళ్ళైతే అలానే అంత చక్కగానే చూసుకుంటారు. వాళ్ళు మన పిల్లల్ని చూసుకున్నప్పుడు మనం వాళ్ళు చూసుకోవడం తప్పే ఉంది చెప్పండి. పిల్లల్ని చూసుకోకపోయినా మనమైతే మన వంతుగా బాధ్యతగా వాళ్ళనైతే మనం చూసుకుంటూ ఉండాలి. బయటికి ఎక్కడికి పోయిరండి, ఒక బండి స్టార్ట్ అయిందంటే చాలు నిద్రలో ఉండి కూడా ఉలిక్కి పడిపోతారండి అయ్యా అనుకుంటా. అంత ఇష్టం అండి వాళ్ళ జేజీ అంటే. వాళ్ళ జేజీ కన్నా కూడా వాళ్ళ జేజీ ఎక్కువ ఇష్టం. అందరూ ఆడ కుట్టీలు అవుతారు కానీ మా పిల్లలు ఏందో వాళ్ళ జేజీ కుట్టీలే ఇద్దరు. చూసారు కదా మా ప్రణతమ్మ వాళ్ళ జేజీ ఎక్కడ ఉంటే అక్కడే ఉంటుంది. ఉదయం లేచినమ్మంటే అయ్యా అనే పిలుపుతోటైతే జపం చేస్తుంది. మా ఇంట్లో అయితే ఎక్కువ ఆడపిల్లలు అంటేనే ఇష్టం అండి. మా పెద్ద పిన్నికి 2 ఆడపిల్లలు, మా చిన్న పిన్నికి 3 ఆడపిల్లలు. నాకు ఫస్ట్ ఒక ఆడపిల్ల పుట్టి చనిపోయిందండి మా పాప. సెకండ్ టైం కూడా మా ఆడపిల్ల మా ప్రణతి. థర్డ్ కూడా మా తాత వాళ్ళు ఆడపిల్లే కావాలనుకున్నారు కానీ మేమైతే మగపిల్లడు కావాలనుకున్నాం. 3వసారి అయితే మా శ్రీహాన్ పుట్టారండి. మా ఇంట్లో ఆడపిల్లలు కొదవే లేదు. ఇంకా ఆడపిల్లలు కావాలని అంటారు కానీ వద్దని మాత్రం అసలు అనరండి. ఆడపిల్లలకి మా ఇల్లు ఒక నిలయం అండి, నిలయం అని చెప్పుకోవచ్చు. మా వాడు నిద్రపోతున్నాడు అనుకోండి ఉయ్యాల్లో, మా తాత బండి స్టార్ట్ అవుతుంది. అసలు ఎట్లా మెలకు వస్తుందో కానీ బండి స్టార్ట్ కాగానే అయ్యా 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 అయితే ఇంక లేస్తారండి. ఆడికన్నా పోవాలంటే
రోడ్డు పొడుగుతో ఏడ్చుకుంటూనే పోతాడండి వాళ్ళ అయ్య కోసము. వాళ్ళ అయ్య మార్కాపురం పోయినప్పుడు ఏమన్నా మా ఫ్రెండ్తమ్మ తినే చెప్తుందండి, అవి మర్చిపోయి తేలేదనుకుంటే ఉంటుంది మా జేజేకు. మామూలుగా ఉండదండి. వాళ్ళు జేజే మర్చిపోయినాడు సర్ది చెప్పుకోక మళ్ళీ మా ఫ్రెండ్తమ్మని బండి మీద మళ్ళీ ఎక్కించుకొని పోయి ఆమెకు కాబట్టి అన్నీ అయితే కొనుక్కొని వస్తాడండి. అట్లా ఉంటుందండి మా ఇంట్లో. జేజీ మనవరాల ప్రేమ, జేజీ మనవడు ప్రేమ. మా శ్రీహాను వాళ్ళ అక్కకి ఏమన్నా పెట్టకుండా జాగ్రత్తగా వాడి దగ్గర చిన్నగా ఇప్పించుకొని అయితే మా ప్రాంతంపై దాచిపెట్టి మరీ ఇస్తాడండి. అంత చక్కగా తీసుకుంటాడు మా చిన్నమ్మను. చూడండి, కొడుకోవటానికి అయితే ఇక్కడ బయటకు వెళ్తూ ఉన్నారు. రోజు ఉదయం అయితే 3 రౌండ్లు అండి, ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం. చాలా ఓపికగా అయితే పిల్లలను తీసుకెళ్తారు. డబ్బు లేకున్నా మరి అప్పు పెట్టి మరి కొనిస్తారండి. మేము వద్దని చెప్పినా కూడా ఇంకా పిల్లలకు కాకుండా ఎవరు పెడతారు చెప్పండి, అది ఇది అంటారండి. ఇప్పుడు కాకుండా ఎప్పుడు తింటారు వాళ్ళు. మేమైతే మా పిల్లల్ని వదులుకోము అని అంటుంటారండి. నేనైతే ఒకసారి పిల్లల్ని కోపంతో కొడుతుంటానండి. మా శ్రీహాన్ని కొట్టినా ఊరుకుంటాడు, కానీ మా ఫ్రెండ్తమ్మని కొడితే మాత్రం అస్సలు ఊరుకోడండి. మీరు మీ అమ్మగారి ఇంటికి వెళ్తారు, ఎందుకో మా కొట్టేది ఊరికి, నీ చిన్నపిల్లని ఎందుకు ఊరికి అట్లా కొడతారు, మీకు ఈసారి కొడితే బాగుండదు అది ఇది అంటాడండి. సీరియస్గా అయితే ఏం చెప్పాడు, జోగ్గానే చెప్తారు. మళ్ళీ సీరియస్గా చెప్తే మనం ఫీల్ అవుతాం కదా అనేసి అయితే జోగ్గానే చెప్తారండి. అలా చూసుకుంటాడు. మా ఫ్రెండ్తమ్మ అయితే కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటాడు. అందరినీ బాగా చూసుకుంటాడండి. మా పిన్ని పిల్లలు కానీ మా పిల్లలు కానీ 5 మందిని అయితే సమానంగా చూసుకుంటారు. 7 మంది అండి, 6 మంది మనమరాళ్ళు, ఒక్క మనవాడు మా శ్రీహాన్ ఒక్కడైతే మనవాడు, మిగతా వాళ్ళందరూ మనమరాళ్ళండి. మా చిన్ని పిన్ని అయితే మన ఊరికి వెళ్తా కూడా చెప్పిపోయిందండి, అమ్మ రామేశ్వరి సిరి చేత పని చేయించుకుంటా ఉండు, నువ్వు మీకు మొహమాటం ఎక్కువ, పని చెప్తా ఉండు, ఊరికే ఖాళీగా ఉంచి మాకు అమ్మిని పని చేస్తూనే అలవాటు అయ్యేది, ఆడపిల్లలు కదా అది ఇది చెప్పేదండి. కానీ నేనే ఏమి చెప్పనండి. మా పిన్ని పోతా కూడా చెప్పేపోయింది, అమ్మ నువ్వు ఒక్కదానికి చేయి, మాకు నీకు పని ఎక్కువ అయిపోయింది, చాకరీ ఎక్కువైంది, వాళ్ళు అనటం వల్ల ఇంకా చాకరీ ఎక్కువ అవుతుంది, ఇద్దరు కలిసి చేసుకోండి అని చెప్పిందండి. కానీ నేనైతే ఏమీ చెప్పనండి. ఇదిగోండి ఇక్కడైతే ప్యాకెట్లు కూడా అందరికైతే సరి సమానంగా నలుగురికి 4 ప్యాకెట్లు తెచ్చారు. నలుగురికి 4 బిస్కెట్ ప్యాకెట్లు అయితే తెచ్చారండి. పిల్లలకి ఎన్నిసార్లు తెస్తారో ఈ పిల్లలకు కూడా అయితే మా కోడళ్ళకు కూడా అలానే తెస్తారండి. పెద్దవాళ్ళైనా కూడా వాళ్ళకు కూడా అయితే సమానంగా తీసుకొచ్చారు. ఇలాంటి అత్తమామలు దొరకటం ఇప్పట్లో చాలా రేర్ అండి. ఇప్పుడు హస్బెండ్ కన్నా ఫస్ట్ అత్తమామలు అయితే చూసుకోవాలి. ఇక్కడ మధ్యాహ్నం అయితే లంచ్ వచ్చేసి అన్నం వండుతున్నానండి. అలాగే టమాటా రసం అయితే చేస్తున్నాను. అలాగే మజ్జిగ కూడా చిలికేయాలి కవ్వంతో. అయితే సంగటి కోసం అయితే కొంచెం రేషన్ బియ్యం అయితే నానబెట్టానండి. మా అవ్వకి సంగటి కావాలంటే, ఆమె కోసం సంగటి, మా కోసం రైస్. ఇదిగోండి ఫ్రెండ్స్, సంగటి అయితే మా అవ్వ చేసింది, రాగి సంగటి. మజ్జిగ కూడా అయితే చేసేసాను. అవి ఏంటి నీళ్ళగా ఉన్నాయి అనుకోకండి, దాన్ని కలదిప్పాలి. రసం అయితే ఇక్కడ పెట్టేస్తున్నాను. రసం కూడా అవనొస్తుంది, టమాటో రసం. టేస్టీ టమాటో రసం ఎమ్మి సూపర్గా ఉంటాయండి, పుల్లగా. వీడియో అయితే ఇది మీకు నచ్చింది అనుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. టేక్ కేర్, బాయ్.